హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే జనసేన నేత, అదే జనసేన స్టార్ క్యాంపెయినర్ ఎవరైతే పోయిన ఎన్నికల్లో అంటే గడిచిన ఎన్నికల్లో ఎవరైతే జనసేన తరపున స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారో జానీ మాస్టర్, ఆయన గురించే నేను వీడియో. ఇలా మాట్లాడితే కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఇదేంటిది, కేసు ప్రూవ్ అవ్వలేదు, ఇంకా సాక్ష్యాధారాలు ఇంకా దొరకలేదు, ఇంకా ఏమీ లేదు, అప్పుడే జనసేన గురించి మీరు ఎలాగా ఆయన్ని అంటగడతారంటే కనుక ఇదేంటంటే ఇదేం చోద్యం ఇది? ఆయన జనసేన పార్టీ నాయకుడు కదా, జనసేన స్టార్ క్యాంపెయినర్ కదా, జనసేన దగ్గర కూడా పిఠాపురంలో ఏంటది ప్రచారం చేయలేదా? కావాలని ఏం చేయట్లేదే. నేను ఉన్నమాటే కదండి, ఆయన జనసేనలో ఉన్నారన్నమాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ఇలాగా జనసేన సభ్యత్వం ఇచ్చినప్పుడు లేకపోతే దేనికో కానీ ఇలా ఫోటో దిగారు కదా, అలాగే స్టార్ క్యాంపెయినర్గా ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల తిరిగారు. మస్ట్ అండ్ షుడ్ మెయిన్ పిఠాపురంలో అయితే కనుక స్టేజెస్ మరీ తిరిగారు. వాస్తవమా కాదా? మరి ఇప్పుడు అటువంటిప్పుడు తప్పు చేస్తే ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా సరే, అదే వైఎస్ఆర్సీపీలో తప్పు చేస్తారనుకో, వైఎస్ఆర్సీపీలో పలానా నేత లేదా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ కార్యకర్త, వాలంటీర్ తప్పు చేసినా సరే వైఎస్ఆర్సీపీ వాలంటీర్ అని అన్నారు లేదా? అలాగే నేను అన్నాను కదా అప్పుడు కూడాను, ఇప్పుడు కూడా సేమ్ అంతే. జనసేన లీడర్ లేదా జనసేన స్టార్ క్యాంపెయినర్ ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ జానీ మాస్టర్ గారికి ఏంటంటే కనుక రేప్ కేసు, ఆ కేసు ఈ కేసు అనుకోవచ్చమా? రేప్ కేసు అయితే కనుక నమోదైంది. ఆల్రెడీ మనం వీడియో చేసాం మార్నింగ్. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కనుక ఒక ఎఫ్ఐఆర్ అయితే కనుక ఇప్పుడు బయటకు వచ్చిందండి. ఆ ఎఫ్ఐఆర్ తాలూకు కొన్ని విషయాలు అయితే కనుక బయటపడ్డాయి. ఏంటి, కొన్ని మాటలు డైరెక్ట్గా ఆవిడ నోట్లోంచి హ్యాండ్ రైటింగ్ ద్వారా రాసిన కొన్ని మాటలు, సొంతంగా ఆవిడ రాసిన ఎఫ్ఐఆర్ అయితే కనుక బయటకు రిలీజ్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో కొన్ని సంఘటనలు అయితే కనుక మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏం మాట్లాడింది అసలు, ఏం రాసింది ఎఫ్ఐఆర్లో, జానీ మాస్టర్ గారి గురించి ఏం చెప్పింది అనే దాని మీద ఈ వీడియో చేయబోతున్నా. ఖచ్చితంగా 100% లైక్ చేయండి, ఎక్కువ మంది షేర్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా అంతే బాధ్యతగా అందరికీ షేర్ చేయాలండి, చాలా మంది తెలుసుకుంటారు. అంతేకాదు ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలుగా కొన్ని ఇలాంటి వీడియోలు ఉపయోగపడతాయి. కాబట్టి 100% బాధ్యతగా మీరైతే లైక్ చేయండి. లైక్ చేశారు కదా, లైక్ చేసిన తర్వాత ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, నేను ఒక పార్టీని కావాలని అంటున్నానా లేకపోతే వాస్తవం మాట్లాడుతున్నానా అనే దాని మీద, జానీ మాస్టర్ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదివే అవకాశాన్ని ఇవ్వండి. అంతేకాదు కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల సమస్యలు ఏమన్నా సరే ఖచ్చితంగా వీడియోల రూపంలో మీ ముందుకు వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏముండదండి. సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా మన వీడియో ఉంటుంది, దాంట్లో మాత్రం డౌట్ లేదు. అందు గురించి మీరు పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా కుదిరితే వీడియోని ఎక్కువ షేర్ చేయండి. ఏంటనేది రేప్ కేసు ఏంటి జానీ మాస్టర్ మీద అనేది మీ ఉద్దేశం. ఆల్రెడీ నేను రేప్ కేసు గురించి మాట్లాడడం జరిగింది. D12 కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ యువతి 2019లో పరిచయం, ఆ పరిచయం కాస్త ఏంటి, నీకు మా గ్రూప్లో ఉండే అవకాశం ఇస్తాను కాబట్టి మా గ్రూప్లో జాయిన్ అవ్వు అని ఈయన ఫోన్ చేసి తన రమ్మని మొత్తానికి ఎలాగైతే గ్రూప్లో జాయిన్ చేసుకుని అలా పరిచయం పెంచుకొని తను సెక్సువల్గా హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు జానీ మాస్టర్ గారు. తర్వాత ఎలా అంటే కళకి ఎంత దారుణంగా అయిపోయిందంటే ఒప్పుకోకపోతే కొట్టి ఎంత దాకా వచ్చాడంటే ఆయన. కానీ చాలాసార్లు కొట్టడం జరిగింది, నన్ను చాలాసార్లు ఇలా చేయడం జరిగింది అనేది కనుక చెప్పడం జరిగింది. అంతేకాదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను నీతో పాటు ఉండాలంటే కనుక ఫస్ట్ నువ్వు మతం కూడా మార్చుకోవాల్సి వస్తుంది అనేది కనుక చెప్పడం జరిగిందంట. ఆయనే కాదు, ఆయన భార్య కూడా 1-2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు, ఆవిడ కూడా కొట్టిందని కారణం ఏంటో దాంట్లో ఎఫ్ఐఆర్లో మరి మెన్షన్ చేయలేదు ఏంటో. కానీ తర్వాత అంతేకాదండి, ఎంత దారుణంగా అంటే ఏదైతే క్యారివ్యాన్ ఉంటుందో, సినిమా యాక్టర్లు హీరో వాళ్ళు వాడతారు క్యారివ్యాన్, ఆ క్యారివ్యాన్లో కూడా చాలా సార్లు అయితే కనుక అత్యాచారం చేశాడు అని క్లియర్గా మెన్షన్ చేసింది ఆవిడ. కాబట్టి నన్ను కొట్టేవాడు, తిట్టేవాడు, నా పైన రకరకాలుగా మాట్లాడేవాడు, పబ్లిక్లో అంటే షూటింగ్ స్పాట్లో ఎంతమంది ఉన్నా సరే చాలా సిరాగ్గా మాట్లాడేవాడు, బూతులు తిట్టేవాడు. అంతేకాదు షూటింగ్ స్పాట్లో నా మీద ఏంటి చేతులు వేయటం, ఏంటి ఎలా కావాలంటే అలా చేతులు వేయటం, రకరకాలుగా మాట్లాడటం గట్రా చేసేవాడు అనేది జరిగింది. మరి వీళ్ళిద్దరికి ఎందుకని ఇంకో ప్రశ్నలు లేవనెత్తుతారు చాలా మంది. ఎందుకని 2019 నుంచి ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఎందుకని ఇప్పుడు దాకా చెప్పలేదు అంటే కనుక, చెబితే నీ లైఫ్ మొత్తం స్పాయిల్ చేస్తాను, నీ కెరీర్ మొత్తం నాశనం చేస్తాను అనేది భయపెట్టేవాడు అని అయితే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడైనా ఎందుకు చెప్పేవాడు కనుక, ఇది పోను రాను చాలా దారుణంగా పరిణమిస్తుంది కాబట్టి నా ప్రాణానికి ముప్పు ఉంది అన్నట్టుగా ఆవిడ మాట్లాడిన మాటలు బట్టి
అర్థమవుతుంది. మొత్తానికి ఎలాగైతే రీసెంట్గా ఒక సినిమాకి రీసెంట్గా ఒక సినిమాకి కూడా కొరియోగ్రఫీ తనకు వచ్చిందంట. ఆ అమ్మాయికి, ఆ యువతికి వస్తే ఆ అనుకోకుండా ఏమైందో తెలియదు, వాళ్ళు తనను వద్దనుకున్నారు. అలాగే అదే సినిమాకి జానీ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేయడం ఏంటిది, ఎందుకు జరిగింది అనే దాని మీద ఈవిడ ఇంకా అనుమానాలు ఎక్కే మొత్తం నా లైఫ్ని మొత్తం స్పాయిల్ చేసేసిలా ఉన్నాడు అని అనిపించింది. కాకపోతే ఫోన్ చేస్తే రమ్మంటాడు, షూటింగ్ స్పాట్లో పలానా చోట ఉన్నాం, ఒక సాంగ్ షూట్ చేయాలి, తొందరగా రమ్మంటాడు. అదరబెదర నేను వెళ్ళేసరికి వేరే వాళ్ళని పెట్టి నా చేయడం చేస్తున్నాడు. ఇలా చాలా రకాలుగా నన్ను మానసికంగా చాలా హింసించాడు, శారీరకంగా దారుణంగా బాధ పెట్టాడు నన్ను అనేదానికి ఆవిడ ఎఫ్ఐఆర్లో పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మొత్తం రాసుకుంటూ వచ్చిందండి ఎఫ్ఐఆర్లో ఆవిడ. కాబట్టి ఏదైనా ఎలా జరుగుతున్న ఈ సమయంలో జానీ మాస్టర్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి గొప్పగా, వరదల గురించి ఆయన గురించి ఎంత దారుణంగా టీవీలో న్యూస్లో వస్తామంటే వరదల గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంతకుముందే. ఏంటంటే అది చెప్పే ముందు నేను ఒక సామెత చెప్పాలనుకున్నా. ఏంటా సామెత అంటే, పత్తిత్తు పరమాన్నం వండితే తెల్లారిదాకా చల్లారలేదంట. ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ దీని అర్థం తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలిసిన సామెత ఈ సందర్భంలో తగ్గదు ఏమిటో కానీ ఖచ్చితంగా కోట్ చేయండి. పత్తిత్తు పరమాన్నం వండితే తెల్లారిదాకా చల్లారలేదంట. జానీ మాస్టర్ గారు ఏం చేశారంటే, వరద సహాయ కార్యక్రమంలో మనం విరివిగా పాల్గొనాలి, వరదల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మనం సహాయం చేయాలి అని ఎలాంటి టైంలో ఆయన మీద తీవ్ర ఆరోపణలు వస్తున్న టైంలో, రేప్ కేసు నమోదైన సమయంలో ఇలాంటివి స్టేట్మెంట్లు ఇస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారండి? ఏం మాట్లాడుకుంటారు దీని గురించి? ఎలా మాట్లాడుకోవాలి అసలు? అది మొత్తానికి ఎలాగైతేనండి కొన్ని సెక్షన్లు అయితే కనుక నమోదు చేయడం జరుగుతుంది. సెక్షన్ 10 అని, సెక్షన్ 19 అని, అలాగే 376/2 అని, ఇలా కొన్ని సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి పూర్వపరాలు మొత్తం ఆధారాలన్నీ సేకరించారు కాబట్టి దాని మీద దర్యాప్తు అయితే జరుగుతుంది. మరి దర్యాప్తు ఎన్ని రోజులు చేస్తారు? ఒకవేళ అరెస్ట్ చేస్తారా? కొన్ని వీడియో ఛానల్లో కానీ కొన్ని ఛానల్స్లో జానీ మాస్టర్ని అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అనేది అంటున్నారు. కాబట్టి ఎంత పలుకుబడి సంపాదించారు జానీ మాస్టర్ గారు అంటే, ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ఆ పార్టీలో మరి ఆ పార్టీ స్పందన ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు దీని మీద అని కొంతమంది మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పందన ఏంటి అని కొంతమంది అనుకున్నారు. కాబట్టి ఇలాంటి విషయం మీద కొంతమంది జనసేన నాయకులు ఏం మాట్లాడతారంటే, అసలు నిజమేంటో తెలియకుండా ఎలా స్పందిస్తారు చూద్దాం, 4-5 రోజులు పోయిన తర్వాత అంటే 4-5 రోజులు పోయిన తర్వాత అట్టాడతావా ఏమన్నా? లేదుగా, ఉన్నదాని మీదే స్పందించాలి కదా. అబ్బాయి లేదు, 4-5 రోజులు చూద్దాం, ఇలాంటి ఆరోపణలు చాలా వస్తాయి అంటే మనం చేస్తే సంసారం క్లియర్గా, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఇది ఎక్కడ వింటారు అండి? ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒకటే, పార్టీలు ఎవరు తప్పు చేసినా ఒకటే. మొన్నటిదాకా ఏదైతే ఎమ్మెల్సీ ఇద్దరు భార్యని పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఆమెను మాధురిని చేసుకున్న ఆ కేసు గురించి చూసామంటారు. మరి వైసీపీ ఎమ్మెల్సీ ఓదరు కొట్టేసాం కదా మనం. చాలా ఉపన్యాసాలు ఇచ్చాం, దాని మీద చాలా మాట్లాడంగా. సో అదే న్యాయం ఇక్కడ వర్తించాలిగా, ఇప్పుడు కూడా మాట్లాడాలిగా. మరి ఎందుకని కొంతమంది నేతలు సైలెంట్ అయిపోయారు? అసలు మా పార్టీకే సంబంధం లేదన్నట్టు, మా పార్టీ వాడు కాదన్నట్టు. పైగా ఎవరైనా సరే ఏదైనా ఛానల్ వాళ్ళు అడిగితే ఇప్పుడే మేము స్పందించాం, 4-5 రోజులు పోవాలి, దాని గురించి పూర్తిగా తెలిసిన తర్వాత స్పందించమంటున్నారుగా. మిగిలిన వాటిలో కూడా అలాగే స్పందిస్తున్నారా? పూర్తిగా తెలుసుకుని స్పందిస్తున్నారా? 4-5 రోజులు స్పందిస్తున్నారా? లేదుగా. వెంటనే మనం నోరేసుకుని పడిపోయి మాట్లాడతాం కదా. మరి అలాంటి మాటలు ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా అని చాలా మంది వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారండి. మెయిన్ చాలా మంది వైసీపీ నాయకులు. కాబట్టి ఈ కేసు గురించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అయిన తర్వాత ఏంటనేది తేలుతుంది. ఏముందండి, పెద్దోళ్ళు వ్యవహారాలు, పెద్దోళ్ళు కేసులు అని అంటే ఏం లేదు, మొత్తం క్లియర్ అయిపోయినట్టే. కాబట్టి ఎలా జరుగుతున్న జానీ మాస్టర్ కేసు గురించి ఏం జరగబోతుంది? ఎఫ్ఐఆర్లో మాత్రం మా దారుణంగా ఆవిడ పిన్ టు పిన్ వివరించింది. 2019 నుంచి మొత్తం మీద ఏం చేశాడు, ఎలా ట్రాప్ చేయడం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి, నేను పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం, ఇలా కొన్ని సెక్షన్లు అయితే కనుక అబ్యూజ్ చేయడం, ఇలా ఏంటి, ఏదైతే బహిరంగంగా కొన్ని నన్ను చాలా దారుణంగా టచ్ చేసేవాడు అని, లేకపోతే క్యారివాన్లో కానీ, అలాగే ఇంట్లో కానీ, అలాగే అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో ఇలాగా ఒక చోట కాదు 2 చోట్ల కాదు ఇన్నిసార్లు నా పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పడం ఒక ఎత్తు అయితే కనుక, ఇక్కడ ఇంకో కొసమెరుపు ఉంది. మంచు విష్ణు గారు ట్వీట్ చేశారండి. ఏంటో ట్వీట్ అంటే కనుక, ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో మహిళల జాగ్రత్తల పైన ఒక కమిటీ అంటూ ఉండాలి, కాబట్టి ఒక కమిటీ వేయాలి అని డిసైడ్ అయ్యారు. మొత్తానికి ఒక కమిటీ వేస్తారేమో మహిళల జాగ్రత్త పైన, సినిమా ఇండస్ట్రీలో మహిళల జాగ్రత్తల పైన. ఆ కమిటీ వేస్తే మరి ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఈ జానీ మాస్టర్ గారు కూడా ఈయన మీద కూడా మరి ఆ కమిటీ వేస్తారా, ఈయన యూనియన్లో ఉంచుతారా, తీసేస్తారా?
నిర్ధారణ అయితే కనుక ఏం చేస్తారు? ఎందుకంటే పెద్ద కొరియోగ్రాఫర్ ఓ స్థాయిలోకి వెళ్ళిపోయాడు, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, ముఖ్యమంత్రులు అంత స్థాయిలతోనే పరిచయం ఉన్నాయి, కాబట్టి ఏం జరుగుతుంది అనేది అందరూ వెయిట్ చేస్తారు మొత్తం మీద. కాబట్టి ఈయన్ని కాపాడడానికి ఏమైనా శక్తులు పనిచేస్తాయా, లేదు ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనే దాని మీద చాలా చర్చ అయితే నడుస్తుందండి. మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నా. ఇంత ఈ విషయం ఎంత అయిందో మీరు ఎలా స్పందిస్తారు? మీ అమూల్యమైన స్పందన నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఎలాగో స్పందించాల్సిన వాళ్ళు స్పందించట్లా, ప్రశ్నించాల్సిన వాళ్ళు ప్రశ్నించట్లా, కనీసం మీరైనా స్పందిస్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవడం వల్ల ఎక్కువ మంది మన చర్చలో పాల్గొన్న వాళ్ళు అవుతారు. అంతేకాదు కుదిరితే ఖచ్చితంగా షేర్ చేయండి, లేదా పక్కాగా అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజల సమస్యల మీదే వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, పక్షపాతం లేదు మనకి ఏ పార్టీ తరపున కూడా, ఉన్నదల్లా ప్రజా సమస్యలే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.